కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? పవన్ గారు అంటే ఒకప్పుడు మాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకు ఇష్టం లేదు అంటే చెప్పండి చెప్పండి. మాకు సినిమాల్లోకి ఆయన వచ్చారు కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చిరంజీవి గారి మీద ఉండేది మాకు. ఎప్పుడు చూసినా మాకు చిరంజీవి గారు ఉండేది. ఓకే, ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చారో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నుంచి నాకు జనాలకి నేను చెయ్యాలి, ఇది గుర్తు, ఇది మా గుర్తు. ఓకే, జనసేన జనసేన మనిషిని ఎదురు లేదు నాకు. గెలిచిన తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా పవన్ కళ్యాణ్ గారి వల్ల? ఆయన ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను, చెప్పండి. ఓడిపోయినప్పుడు కూడా నేను వెనకడిగాను, నేను నిలబడతాను. జగన్ ఆయన అన్నానంట ఏమని, నువ్వు దమ్మున్న మొగడు అయితే నువ్వు మూసుకుని వెనకింటికి వెళ్ళండి, నేను అవసరం లేదు, నేను ముందడిగే వస్తా. ఇప్పుడు గెలిచి ఉప ముఖ్యమంత్రి మాకు సూపర్ అండి. మాకు సర్జరీ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. మా ప్రాణం చాలా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తాడు. ఎంతోమంది హార్ట్ ఆపరేషన్ చేయించాడు, వాళ్ళ అబ్బాయి కూడా చేయించాడు. ఖమ్మంలో కూడా, ఖమ్మం కాదు కాకినాడలో బియ్యం కూడా పట్టుకొని దానికి కూడా కారణం ఆయన. నాకు మెండ్లో వచ్చేస్తాను. నాకు మెండ్లో వచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారు స్వయాన పరామర్శించాలన్నా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎలా మాట్లాడుకో? బంధం అంటే అన్న తమ్ముళ్ళు. అంతే. ఇప్పుడు నువ్వు అన్నవి, నేను తమ్ముడిని, నువ్వు సీఎం, నేను డిప్యూటీ సీఎం, అంతే. అంత దానికి దీనికి రాజకీయం నువ్వు పెట్టద్దు. నువ్వు రాజకీయానికి అడిగి పెట్టద్దు. మీరు చివరిగా మరొకసారి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? ఒక్క మాట, మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని ఉంటే ఒకటే మాట, ఆయన గురించి తెలుసుకోండి. ఆయన గురించి తెలుసుకున్నాక మీరు తిట్టండి. తిట్టేంత హక్కు మీకు లేదు, ఓకేనా? మీరు తిట్టేంత మీకు హక్కు లేదు. తిట్టే ఏముంది? ఆయన ఏం తప్పు చేశాడు? నీకేం తప్పు చేయలేదు, నీకేం న్యాయం చేయలేదా? నీకు ఏం జరగలేదా? నీకేం జరగలేదా? నీకు జరగలేదా? మాతో మాట్లాడు కుర్రడితో వదిలే కానీ. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు అంటే? చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనండి.